సాణిక్య నీతి ప్రకారం ఆత్మవిశ్వాసం అనేది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే కాదు. అది ఒక వ్యక్తి యొక్క జ్ఞానం, నైతికత మరియు అనుభవం యొక్క మిశ్రమం. ఆత్మవిశ్వాసం గురించి మరింత లోతైన విశ్లేషణ. సాణిక్యుడు విద్యే సర్వధన ప్రధానం అని నమ్మాడు. ఒక వ్యక్తి దగ్గర అపారమైన జ్ఞానం ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే గొప్ప ఆత్మవిశ్వాసం కలుగుతుంది. పుస్తకాల్లో ఉన్న విద్యే కాకుండా లోకజ్ఞానం ఉన్నవాడు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆందోళన చెందడు. స్పష్టత. మీ లక్ష్యంపై మీకు ఎంత స్పష్టత ఉంటే మీ ఆత్మవిశ్వాసం అంత బలంగా ఉంటుంది. భయంపై విజయం. ఆత్మవిశ్వాసానికి అతిపెద్ద శత్రువు భయం. దీనిపై సాణిక్యుడు ఒక అద్భుతమైన సూత్రం చెప్పాడు. భయం నీ దగ్గరకు రాకముందే దానిని చూసి భయపడు, కానీ భయం నీ దగ్గరకు వచ్చాక దానిని నీ శక్తితో నాశనం చెయ్యి. అంటే సమస్య వస్తుందని తెలిసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి, కానీ సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడితేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుభవం మరియు తప్పుల నుంచి నేర్చుకోవడం. సాణిక్యుడు తన జీవితంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నాడు, కానీ వాటిని విజయానికి మెట్లుగా మార్చుకున్నాడు. తప్పు చేసినప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. ఆ తప్పు ఎందుకు జరిగిందో విశ్లేషించుకుని మళ్ళీ జరగకుండా చూసుకున్నవాడే నిజమైన ధీరుడు. నిరంతరం ప్రయత్నం. ఫలితం ఏదైనా సరే తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడికి ఆత్మవిశ్వాసం స్థిరంగా ఉంటుంది. సమాజం మరియు ఆత్మవిశ్వాసం. మనం ఎవరితో ఉంటున్నాం అనేది మన ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని ఎప్పుడు విమర్శించేవారు లేదా నిరుత్సాహపరిచేవారి మధ్య ఉంటే మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాంటి వారిని తక్షణమే వదిలివేయాలని సాణిక్యుడు హెచ్చరిస్తాడు. సొంత వ్యక్తిత్వం. నీ నీడ కూడా నిన్ను వదిలివేసే చీకటి సమయం ఒకటి వస్తుంది. అప్పుడు నీకు తోడు ఉండేది కేవలం నీ ధైర్యం మాత్రమే అని ఆయన గుర్తు చేస్తాడు. క్రమశిక్షణతో కూడిన ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం నిజాయితీ తన బలహీనతలను తెలుసుకుని వాటిని అధిగమించడానికి ప్రయత్నించిన వాడే నిజమైన ఆత్మవిశ్వాసం కలవాడు. ఆర్థిక స్వయం సమృద్ధి. ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు కూడా మనిషికి సహజంగానే ఆత్మవిశ్వాసం వస్తుంది. అందుకే ధర్మబద్ధంగా సంపాదించమని సాణిక్యుడు సూచించాడు. సాణిక్యుడి దృష్టిలో ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు, అపజయాలను తట్టుకుని మానసిక స్థైర్యం, మీ ప్రతిభను నమ్ముకుని నీతి తప్పకుండా ముందుకు సాగడమే సాణిక్య నీతి సారాంశం. మీరు మీ సృజనాత్మక పనుల్లో లేదా వృత్తిపరమైన ఎదుగుదలలో ఈ సూత్రాలను ఎలా ఉపయోగించాలని అనుకుంటున్నారు?